ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షుర్విన్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. Thank you, Prabhuji. Hare Krishna. Yeah. 8, 9, 10, 3 slokas చదవచ్చు మరి. Okay, Prabhuji. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 27. అధ్యాయం పేరు పురంజనుని పురుమపై జెండవేగుడు దండెత్తుట నుండి 8, 9, 10 శ్లోకాలు చదువుకుంటున్నాం. 8వ శ్లోకం. సా పంచాలపతి పుత్రాన్ పితృవంశా వివర్ధనాన్ దారైః సంయోజయామాస దుహితృః సదృశైః పరైః. పంచాల దేశ రాజైన పురంజనుడు అటుపిమ్మట తన వంశాభివృద్ధి కొరకు పుత్రులకు తగిన కన్యలను మరియు పుత్రికలకు ఉత్తములకు వరులను ఇచ్చి వివాహం చేసింది. వైదిక విధానమును అనుసరించి ప్రతి ఒక్కరూ వివాహము చేసుకొనవలసి ఉన్నది. సంతానోత్పత్తికి కారణమగును కనుకనే ప్రతి పురుషుడు భార్యను గ్రహింపవలెను. ఆ విధముగా కలిగిన సంతానము పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను నిర్వహింపగా వారు ఎచ్చట ఉన్నను ప్రసన్నులు కాగలరు. విష్ణు భగవానుని పేరున వసగబడి ఆ తర్పణలకు పిండోదకము అని పేరు. ఆయా వంశస్థుల వారు తమ పితృదేవతలకు పిండ ప్రదానము చేయుట అత్యంత ఆవశ్యకము. పంచాల దేశ రాజైన పురంజనుడు మైథున సుఖమును తాను అనుభవించుటే కాక తన 1100 మంది పుత్రులకు మరియు 110 పుత్రికలకు కూడా దాన్ని ఏర్పాటు చేశాను. ఈ ప్రకారమే ఎవడైనను తన కుటుంబమును ఒక పెద్ద వంశముగా తయారు చేయగలడు. పురంజనుడు తన పుత్రులకు పుత్రికలకు వివాహం చేసెను అనే విషయము ఈ శ్లోకములో ప్రధానమైనది. పుత్రులకు పుత్రికలకు వివాహం చేయుట తల్లిదండ్రుల బాధ్యత. వైదిక సమాజమున అది అత్యంత అవసరం. పుత్రులు పుత్రికలు తమకు వివాహం కాకమునిపే జంటను వెతుకుని తిరిగేడి స్వాతంత్రము ఎన్నడూ పసువరాదు. అటువంటి వైదిక కట్టుబాటు పరమ ఉత్తమమైనది. దానిచే నేడు నానా పేర్లతో చలామణి ఎగుచున్న వర్ణ సంకరము లేదా అక్రమ సంబంధము నిలిచిపోగలదు. నేటి కాలమున తల్లిదండ్రులు తమ సంతానమునకు వివాహం చేయగోరినను దురదృష్టవశాత్తు వారు అట్టి ఏర్పాట్లను త్రోసిపుచ్చుచున్నారు. తత్ఫలితంగా ప్రపంచమంతటను వివిధ నామములతో వర్ణ సంకరము ప్రబలినది. 9వ శ్లోకం. పుత్రాణాం చ అభవన్ పుత్ర ఏకైకస్య శతం ఐః వైః పౌరంజనో వంశః పంచాలేషు సమేదితః. ఆ పలువురు పుత్రుల్లో ప్రతి ఒక్కడు వందలాది పుత్రులను కనెను.
ఆ విధముగా పంచాలపురమంతయు పురంజనుని పుత్ర పౌత్రులతో నిండెను. పురంజనుడు జీవి అనియు పంచాలపురము దేహము అనియు మనము గుర్తించుకునవలెను. భగవద్గీత యందు తెలుపబడినట్లు దేహము జీవునికి కర్మక్షేత్రము అనగా దీని యందు జీవుడు అనగా క్షేత్రజ్ఞుడు మరియు దేహము క్షేత్రం అనేది రెండు అంశములు కలవు. దేహమును గూర్చి కొద్దిగా ఆలోచించినచో జీవుడు తాను ఆ దేహముచే కప్పబడి ఉన్నానని తెలుసుకొనగలడు. కొద్దిపాటి ఆలోచన చేతనే అతడు దేహము తన సొత్తని అవగతము చేసుకొనగలడు. మనుజుడు ఈ విషయమును ప్రత్యక్ష అనుభవం చేతను శాస్త్ర ప్రమాణం చేతను ఎరుగగలడు. ఈ విషయమున భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకమునందు దేహినో అస్మిన్ యథా దేహి అని పలికినది. దేహమునకు యజమాని అయిన ఆత్మ దేహమునందే ఉన్నది. ఆ దేహమునే పంచాల దేశముగా అనగా కర్మక్షేత్రముగా పరిగణింపవచ్చును. దాని యందు జీవుడు గంధము, రసము, రూపము, స్పర్శ, శబ్దము అనడి 5 ఇంద్రియార్థములను కూడి ఇంద్రియ భోగమును అనుభవించును. అట్టి ఇంద్రియార్థములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనడి పంచతత్వములచే తయారు చేయబడినవి. ఈ భౌతిక జగత్తునందు స్థూల, సూక్ష్మ తత్వములచే తయారు చేయబడిన భౌతిక దేహముచే ఆచ్ఛాదితుడై ప్రతి జీవుడు కర్మఫలములను తయారు చేసుకును. అవే ఇచ్చట పుత్ర పౌత్రుల రూపమున తెలుపబడినవి. పుణ్యము, పాపము అనుచు కర్మఫలములు 2 రకములుగా ఉండును. ఈ రకముగా మన భౌతిక అస్తిత్వము వివిధ కర్మఫలములచే ఆవృతమై ఉండును. దీనిని గూర్చి శ్రీల నరోత్తమ దాసు ఠాకూరులు ఇట్లు పలికిరి. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అమృత బలయా ఏ బాఖాయ నానాయోని సదాఫిరే కదర్య భక్షణ కరే తార జన్మ అతః పాతి యాయ. కామ్యకర్మలు మానసిక కల్పనము అనునవి కేవలము విషభాండములే. వానిని అమృతమనుచు తలచి పానము చెయ్యువాడు నానాయోనులలో జన్మ జన్మాంతరము తీవ్ర సంఘర్షణ చేయవలసి ఉండును. అట్టివాడు నానా పదార్థములను భుజించుచు నామమాత్రముగు ఇంద్రియ భోగ కర్మలచే పతితుడోగును. ఈ విధంగా కర్మక్షేత్రము మైథున సుఖముతో ఆరంభమవుచున్నది. పురంజనుడు పుత్రులను కనగా వారు అతనికి మనుములను అందించి వంశమును వృద్ధి చేసిరి. ఆ విధముగా కామాతురుడైన జీవుడు వందలాది కర్మఫలములలో చిక్కుబడును. ఈ ప్రకారము అతడు కేవలం ఇంద్రియ భోగార్థము ఈ భౌతిక జగత్తులో నిలిచి ఉండి నానా యోనులలో పరిభ్రమించుచుండును. అతడు పుత్రపౌత్రులను వృద్ధి కావించడి కార్యక్రమమే నామమాత్రమగు సంగములను, దేశములను, జాతులను తయారు చేయుచున్నది. అనగా అవన్నీయును కేవలం మైథున సుఖము వలననే విస్తరించినట్టివి. కాని భక్త ప్రహ్లాదుడు ఎన్ మైథునాది గృహమేది సుఖం హీ తుచ్చం అని భాగవతం 7వ స్కందమునందు పలికెను. భౌతిక అస్తిత్వమున నిలిచిండ గోరువాడే గృహమేది అనగా అతడు దేహమునందు లేదా సంఘమునందు నిలిచియుండి స్నేహమును, ప్రేమను, జన సహవాసమును అనుభవింపగోరును. మైథున సుఖభోగులను వృద్ధి చేయుటే అతని ఏకైక ఆనందము. అతడు మైథున భోగరతుడై సంతానమును వృద్ధి చెయ్యగా వారును వివాహము చేసుకుని అతనికి మనుములను ఇత్తురు. వారు కూడా వివాహము చేసుకుని ముని మనములను ఇత్తురు. ఈ ప్రకారము ధరిత్రి అంతయు జనబాహుల్యముతో నిండిపోగా ప్రకృతి ప్రేరేపిత ఫలరూపమున అకస్మాత్తుగా యుద్ధము, కరువు, అంటువ్యాధులు, భూకంపములు వంటివి తటస్థించును. అంతటా జనబాహుల్యం తగ్గి తిరిగి వృద్ధి చెందుట ఆరంభించును. ఈ విధానమే భగవద్గీత 8వ అధ్యాయం 19వ శ్లోకం యందు నిరంతర సృష్టి విలయ కార్యముగా భూత్వా ప్రలీయతే అని వివరింపబడింది. కృష్ణ భావన రాహిత్యము వలన ఈ సృష్టి లయములు అన్నియును మానవ నాగరికత పేరిట చలామణి అవుచున్నవి. ఆత్మ పరమాత్మ జ్ఞానము మానవునికి లేకపోవటం వలననే ఈ చక్రము కొనసాగుచున్నది. 10వ శ్లోకం. తేషు తత్రిక్తహారేషు గృహకోశ అనుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేషు అన్వబధ్యత. పురంజనుని ఆ పుత్ర పౌత్రులు నిజమును విచారించినచో అతని గృహమును, కోశాగారమును, సేవకులను, కార్యదర్శులను, ఇతర వస్తు సామగ్రిని అంతయల సమస్త సంపత్తిని కొల్లగొట్టిన వారైరి. ఆ సంపత్తుల ఎడ పురంజనుడు ప్రగాఢమగు మమతానురాగమును కలిగి ఉండెను. ఈ శ్లోకమునందు రిక్తహారేషు అనగా సంపత్తిని కొల్లగొట్టువారు అను పదము ప్రధానమైనది.
పుత్రులు పౌత్రులు వంశములోని ఇతరులు చివరికి మనిషి సంపాదించిన సంపత్తును కొల్లగొట్టువారే అయ్యుందురు. ప్రసిద్ధిగాంచిన పలువురు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎంతో ధనమును ప్రోగు చేసి ప్రజలచే కీర్తింపబడినప్పటికీ చివరికి వారి సంపత్తి పుత్రపౌత్రులచే కొల్లగొట్టబడును. పురంజనుని వలె కామాతురుడేయుండి 6 భార్యలను కలిగిన ఒక పారిశ్రామికవేత్తను నేను ప్రత్యక్షంగా కాంచితిని. తన పుత్రులకు పుత్రికలకు ఒక్కొక్కరికి కనీసం 5 లక్షల రూపాయలను ఇవ్వవలను అనడి ఉద్దేశంతో అతడు ధనమును కూడబెట్టుచున్నట్లుగా అతనితో సంభాషించినప్పుడు నేను తెలుసుకుంటుని. కనుకనే అట్టి పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు లేదా కామ్యకర్మరతులు శాస్త్రములలో మూఢులు అని పిలువబడిరి. అతి కష్టంతో కూడబెట్టిన ధనమును పుత్రపౌత్రులు కొల్లగొట్టుటను కాంచుట వారికి ఆనందదాయకము. ఆ ధనమును నిజమైన యజమానికి తిరిగి ఇచ్చివేయుటకు అట్టివారు అంగీకరింపరు. భోక్తారాం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత యందు తెలుపబడింది. అనగా సమస్త సంపత్తికి నిజమైన యజమాని శ్రీకృష్ణ భగవానుడే. అతడే నిజమైన భోక్త. నామమాత్ర ధన సంపాదకులు వ్యాపారము మరియు కర్మాగారము పేరిట భగవంతుని సొమ్మును తీసుకుని వారే అయ్యున్నారు. ఆ ధనమును కూడబెట్టిన పిమ్మట పుత్రపౌత్రులు దానిని కొల్లగొట్టుటను చూచుట వారికి ఆనందదాయకంగా ఉండును. లౌకిక జీవనమన్నచో ఇదియే. లౌకిక జీవనమునందు జీవుడు దేహమునందు బద్ధుడై మిథ్యాహంకార మోహితుడు అగును. ఆ విధముగా అతడు ఈ దేహమే నేను, నేను మానవుడును, నేను అమెరికా దేశస్థుడును, నేను భారతీయుడును అను ఏవో భావములను కలిగి ఉండును. మిథ్యాహంకారమే ఈ దేహాత్మ భావనకు కారణము. మిథ్యాహంకార మోహితుడే అతడు తనను ఒక కుటుంబమునకు, దేశమునకు లేదా జాతికి చెందినవానిగా తలచును. ఈ ప్రకారము భౌతిక జగత్తు పట్ల అతని మమతానురాగములు ప్రగాఢమగుచుండును. అంతటా ఆ బంధము నుండి బయటపడుట జీవునికి అతి కష్టమగును. అట్టివారు భగవద్గీత 16వ అధ్యాయం నందు ఈ విధంగా వర్ణింపబడి, ఇదమధ్యాయ మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదం అస్తి ఇదమసి ఇదమపి మే భవిష్యతి పునః ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చ అపరానపి ఈశ్వరః అహం భోగి సిద్ధ అహం బలవాన్ సుఖీ ఆడ్యః అభిజనావాన్ అస్మి కోన్యః అస్తి సదృశో మయ యక్ష్యే దాస్యామి మోదిష్య ఇతి అజ్ఞాన విమోహితాః. అసురీ స్వభావుడగు మనుషుడు ఇట్లు తలుచును, ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది, నా ప్రణాళికచే నేను మరింత ధనమును పొందెదను, ఇది అంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు, అతనిని నేను వధించి తిని, ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, పూర్ణుడను, శక్తిమంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడి నేనే అత్యధిక ధనశాలిని. నన్ను మించిన శక్తిమంతుడు గాని సుఖవంతుడు గాని వేరొకడు లేడు. నేను యజ్ఞమును ఆచరింతును, దానముసురుదును మరియు అట్లు వనర్చి మోదమును పొందుదును. ఈ విధంగా అట్టివారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగదురు. ఈ ప్రకారము జనులు పలు ప్రయాసకరమగు కర్మలలో నెలకొనగా దేహము, గృహము, కుటుంబము, దేశము, జాతి పట్ల వారి మమతానురాగములు ప్రగాఢమగుచుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. Thank you so much, Lakshmati. Hare Krishna. Om Ajnanatimirandasya Jnananjana-shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Namam Vishnupadaya Krishna Prasthaya Bhutale Srimate Bhaktivedanta Swami Nityanamine Namaste Saraswati Devi Gaurvani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Desatarine Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhaktavrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. 1 minute. Okay. సో మనం నారద ముని కింగ్ ప్రచ్చిని భార్యకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ గురించి వింటున్నాం మనం. సో ఆ సెక్షన్లో ఉన్నాము. అందులో స్పెసిఫికల్లీ ఇప్పుడు ఆ పురంజన పాస్ట్ టైం, పురంజన అనే స్టోరీ చెప్తున్నారు కదా ప్రాచీన భార్యకి. ఆ పురంజన పాస్ట్ టైంలో పురంజనుడు పురంజనితోటి ఫ్యామిలీ లైఫ్లో బిజీగా ఉన్నారనమాట.
ఇవాళ 8, 9, 10 శ్లోకాల్లో మనం మనం వినేది అదే అనమాట. ఏంటి, ఫ్యామిలీ లైఫ్లో బిజీగా ఉండి పురంజనికి అటాచ్మెంట్ చాలా డెవలప్ అయిపోయింది అనమాట. డీప్ రూటెడ్ అటాచ్మెంట్ వచ్చింది. అది వింటున్నాం అనమాట ఇక్కడ. సో విల్ గో ఇన్ టు డీటెయిల్స్. 8వ శ్లోకంలో కింగ్ పురంజనుడు పాంచాల దేశంలో ఉన్నారని చెప్తున్నారు. పురంజనుడు లివింగ్ ఎంటిటీ అంటే ఆత్మ. పాంచాల దేశం ఏమో బాడీ లాగా, మనకి బాడీ విత్ సెన్సెస్ లాగా. మ్మ్, తనకి పిల్లల్ని, తన అబ్బాయిల్ని అమ్మాయిల్ని మ్యారేజ్ చేసేసారంట వేరే వాళ్ళకి. అబ్బాయిల్ని సూటబుల్ సూటబుల్ వైఫ్కి, అలాగే అమ్మాయిల్ని సూటబుల్ హస్బెండ్కి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారన్నమాట. అది ఎందుకు, వంశాన్ని పెంచడానికి అని రాశారు అనువాదంలో. మనకి భాష్యంలో ప్రభుపాల్ వారు మ్యారేజ్ మించి, మ్యారేజ్ అనే విషయం గురించి, తర్వాత పిల్లలు పుట్టడం గురించి, తర్వాత వర్ణ సంకర గురించి, 3 ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఫస్ట్ 1 బై 1 మాట్లాడదాం, మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమో మన వేదిక్ కల్చర్లో పిల్లల్ని మ్యారేజ్ చేయడానికి మన బాధ్యత. అబ్బాయిల్ని అమ్మాయిల్ని మ్యారేజ్ చేయడం, కొడుకైనా కూడా కూతురైనా కూడా మ్యారేజ్ చేయడం బాధ్యత అనమాట. సో ఆబ్వియస్లీ ప్రభుపాల్ వారు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దీని గురించి. సమ్ టిప్స్ ఇచ్చారు ఎలా చేయాలి అంతా. సో ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఆ, మన పిల్లలు, వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే ఆ, పిల్లలు కంటాం కదా. పిల్లలు కంటే వాళ్ళు మనకి శ్రద్ధాశ్రమని చేస్తారు. మనం కూడా మన పేరెంట్స్కి శ్రద్ధాశ్రమని చేయాలి. అట్లా దాని గురించి పిండోదకం అని ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. పిండోదకం అంటే ఫస్ట్ విష్ణువుకి పెట్టి భోగ ఆఫర్ చేసి ఆ ప్రసాదం మళ్ళీ పితృలకి ఆఫర్ చేస్తాం అనమాట. సో అది వివరిస్తున్నారు. తర్వాత యా, సో ఇట్లా ఆబ్వియస్లీ ఎస్పెషల్లీ గర్ల్స్కి మ్యారేజ్ చేయటము వెరీ ఇంపార్టెంట్గా తీసుకోవాలన్నమాట, ఫాదర్ అండ్ మదర్, పేరెంట్స్. సో ఐడియల్లీ మనకి ఈ మోడర్న్ లైఫ్లో ఒక డిఫరెంట్ ఉంది. ఏంటంటే మనకి నార్మల్గా బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అవి తెలుసు మనకి. ఈ బ్రహ్మచారికి గృహస్థకి మధ్యలో ఆ, అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఈ మధ్య. సో నైదర్ బ్రహ్మచారి ఫాలో అవ్వరు, నా గృహస్థ ఫాలో అవ్వరు. అంటే డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తారు. సో పెళ్లి చేసుకోరు అనమాట. అది ఆ ఆశ్రమంలో, అది ఏ ఆశ్రమంకి చెందింది ఆ స్టేట్ లో తక్కువ టైం ఉండేటట్టు ట్రై చేయాలన్నమాట మనం. అఫ్ కోర్స్ ఈ మధ్య పిల్లలు మాట వింటాం తక్కువ కదా. సో ఒకవేళ వింటే అది బెస్ట్ అనమాట మనకి. వింటే మనం మన ప్రయత్నం అది చేయాలన్నమాట. అంటే ఆ ట్రాన్సిషన్ టైంలో తక్కువ సేపు ఉండేటట్టు, సో గృహస్థాశ్రమంకి వెళ్ళేటట్టు చూసుకోవచ్చు అనమాట ఐడియల్లీ. సో అది ఒక ఒక ప్రిన్సిపల్ అనమాట. సో తర్వాత ఆబ్వియస్లీ మన పిల్లలు మాట వినట్లేదు అనుకో ఇంకా మ్యారేజ్కి, ఇంకా అది మనకి మన వానప్రస్థ వెళ్ళడానికి ఆగన ఆ బ్లాకర్ కారణవసరం లేదనమాట. అడ్డు అవనవసరం లేదనమాట మనకి వానప్రస్థకి. కానీ మనం ప్రయత్నం మనం చేయాలన్నమాట. అది ఒకటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ ప్రభుపాల్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, వేదిక్ కల్చర్లో ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్ ఏజ్ దాకా వచ్చేదాకా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండేటట్టు ప్రివెంట్ చేసేవాళ్ళంట వీలైనంత వరకు. అబ్బాయిలు ఒక దగ్గర, అమ్మాయిలు ఒక దగ్గర, అట్లా ఫ్రీగా మిక్స్ కాకుండా ఉండేవాళ్ళు అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్, ప్రభుపాద్ వారు వర్ణ సంకర అని కోట్ చేస్తున్నారు. మనం భగవద్గీతలు కూడా విన్నాం వర్ణ సంకర గురించి. సో అర్జున ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు అర్జున చెప్తారు, ఆ, మనం ఇప్పుడు అందరూ వారు చేసినందువల్ల అందరు మొగాళ్ళు చనిపోతే అప్పుడు
లేడీస్కి ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళు ఉండరు. అప్పుడు ఎవరో ఒకరు అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళని. అడ్వాంటేజ్ తీసుకుంటే అప్పుడు పిల్లలు వర్ణశంకర వస్తారు అంటారు. వర్ణశంకర అంటే ఆ, అటు ఇటు కానివ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ అమ్మాయి, తర్వాత ఆ, వైశ్య అబ్బాయి, వీళ్ళు కలవడం అనమాట. వాళ్ళ వల్ల పుట్టిన పిల్లలు వాళ్ళని ఎవరు చూసుకొని ఉండరు అనమాట. అలాంటి పిల్లలు పుడితే అది వర్ణశంకర అని అంటారు అనమాట. వీళ్ళ వర్ణశంకర ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే జనరల్ గా మదరు, ఫాదర్, అమ్మ నాన్న వాళ్ళ కాన్షియస్నెస్ బట్టి పిల్లలు పుడతారనమాట. సో మన వేదిక్ కల్చర్లో ఏంటి, ఆ, సో ఈ శ్లోకాల్లో టూ బ్రాడ్ థీమ్స్ మాట్లాడతాను నేను, మనం డిస్కస్ చేద్దాం. ఒకటేమో గర్భధారణ సంస్కారం గురించి, పిల్లలు పుట్టి ముందు చేయడానికి. ఇంకోటేమో కాన్స్టెంట్గా మన మన మెంటల్ అబ్జార్ప్షన్ ఎలా కృష్ణ కాన్షియస్లో ఉంచుకోవాలి, ప్యూర్గా ఉంచుకోవాలి అని ఇంకోటి మాట్లాడదాం అయితే. సో ఫస్ట్ ఆస్పెక్ట్లో పిల్లలు పిల్లల్ని కనాలంటే అది గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఆ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అంటే మన కాన్షియస్నెస్ బట్టి పిల్లలు పుట్టారని చెప్పాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్షియస్నెస్ బాగోలేదనుకో, పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే అప్పుడు వాళ్ళని భక్తిలోకి తీసుకెళ్ళడానికి చాలా కష్టం అనమాట అప్పుడు మనకి. ఎందుకంటే వాళ్ళ రైట్ క్వాలిటీ ఆఫ్ సోల్ మనకి అట్రాక్ట్ చేయలేము అనమాట. సో అందుకని మన ఇస్కాన్లో ఫర్ ఎగ్జాంపుల్ వేదిక్ కల్చర్లో కూడా ఫస్ట్ ఏమో పెళ్ళైన తర్వాత గర్భధారణ సంస్కారం అని చేస్తారన్నమాట పిల్లలు కనే ముందు. గర్భధారణ సంస్కారం అంటే అదొక రిచువల్, బట్ ఈజ్ అట్రాక్టింగ్ మర్సీ అనమాట. డివోటీస్ మర్సీ పర్మిషన్ తీసుకోవడము, బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనమాట పిల్లలు కనే ముందు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళ కాన్షియస్నెస్ ప్యూరిఫై చేయడానికి ఎక్కువ నంబర్ ఆఫ్ రౌండ్స్ చాంట్ చేస్తారు అనమాట. లైక్ 50 రౌండ్స్ చాంట్ చేస్తారు. మదరు, ప్రాస్పెక్టివ్ మదరు, ఫాదర్ అనమాట. సో చాంట్ చేసి ఐడియా ఏంటంటే మనం చాంటింగ్ వల్ల మనం ప్యూరిఫై అవుతాం. సో ఆ ప్యూరిఫైడ్ కాన్షియస్నెస్లో రైట్ సోల్ని అట్రాక్ట్ చేస్తాం అనమాట. సో అది వేదిక్ కల్చర్లో రికమెండెడ్ ప్రాక్టీస్ అనమాట. ఇట్లా గర్భధారణ సంస్కారం చేసి ఆ, తర్వాత ఇట్లా చాంటింగ్ చేసి యునైట్ అయితే అప్పుడు సోల్, మంచి క్వాలిటీ సోల్ వస్తారు. అప్పుడు వాళ్ళని భక్తిలో గైడ్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. అది వాళ్ళకి భక్తిలో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనం చెప్తే భక్తి వాళ్ళు వినడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట. సో మన పేరెంట్స్గా మనం భక్తి గురించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు తీసుకుంటారో లేదో అని వాళ్ళ ఫ్రీ విల్ ఉంటుంది. కానీ మన బాధ్యత ఏంటంటే మనం భక్తి గురించి చెప్పడం, వాళ్ళకి ఆప్షన్స్ చెప్పడం నంబర్ 1. నంబర్ 2, ఆపర్చునిటీస్ ఇవ్వడం అనమాట. సో మనం కామన్గా వింటాం కదా, హార్స్ని వాటర్ దాకా తీసుకెళ్ళగలుగుతాం కానీ వాటర్ తాగించలేమంటారు. అది ఇక్కడ కూడా అప్లై అవుతుంది పిల్లల దగ్గర కూడా. కాకపోతే మనం ఎర్లీ ఇయర్స్, ఫస్ట్ 5-6 ఇయర్స్ చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ 5-6 ఇయర్స్లో మనం కృష్ణ కాన్షియస్ చేయగలిగితే సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవ్వడానికి కృష్ణ కాన్షియస్. సో అది ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. తర్వాత ఇదేమో ఓన్లీ పిల్లలు పుట్టే ముందు. కానీ మన మోస్ట్ ఆఫ్ అస్ మనకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ ఇంకో థీమ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ శ్లోకాల్లో మన కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంచుకోవాలన్నమాట. మనం ప్యూర్గా ఎలా ఉంచుకుంటాం కాన్షియస్నెస్? మనం స్పిరిచువల్ సబ్జెక్ట్ మ్యాటర్లో అబ్జర్వ్ అవటం, అంటే చాంటింగ్ చేసుకోవటము, క్లాసెస్ వినటము, లేకపోతే భగవద్గీత, శ్రీమద్ భాగవతం చదవటము, వీటి వల్ల మన కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంచుకుంటాం అనమాట. ఒకవేళ మరి ఎప్పుడు మనం ఇదే చేయలేం కదా, కొన్ని వేరే రిక్రియేషన్ కూడా చేయాలనిపిస్తుంది కదా మనకి. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారేంటి? ఈటింగ్, స్లీపింగ్, రిక్రియేషన్, తర్వాత ఆఫీస్ వర్క్ ఇవన్నీ రెగ్యులేటరీగా చేయాలని చెప్పారు. అంటే నైదర్ టూ మచ్, నాట్ టూ లిటిల్ చేయమని చెప్పారు. సో మనం రిక్రియేషన్ మరి ఎలా ఎంగేజ్ చేస్తామంటే మనం కృష్ణ కాన్షియస్ రిక్రియేషన్ వెతుక్కోవాలన్నమాట. కృష్ణ కాన్షియస్ రిక్రియేషన్స్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలో పార్టిసిపేట్ చేయడము, తర్వాత
మన ఇస్కాన్ వాళ్ళు డ్రామాస్ క్రియేట్ చేశారు. సో రాధా గోపీనాథ్ అని ఛానల్ చూస్తే వాళ్ళు చాలా డ్రామాస్ చేశారన్నమాట. యూట్యూబ్లో ఉంటాయి. సో అట్లా కృష్ణ కాన్షియస్ డ్రామాస్ అవి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఇస్ అనేది వన్ రిక్రియేషన్ అనమాట. దీనివల్ల ఏంటంటే మన మైండ్ ఏదో, ఇప్పుడు చాలా చాంట్ చేసాం కదా, ఏమైనా బ్రేక్ తీసుకుందాం అట్లా మైండ్ సజెస్ట్ చేస్తారు అనమాట. అప్పుడు సజెస్ట్ చేసినప్పుడు మనం కృష్ణ కాన్షియస్ వైపుకి టర్న్ అవ్వచ్చు అనమాట. సో దట్ వే మనం ప్యూర్గా మన కాన్షియస్నెస్ మెయింటైన్ చేయొచ్చు, కృష్ణ కాన్షియస్ అబ్జర్వ్ చేసుకొని ఆల్ ద టైమ్ లైక్ దట్. సో దట్ ఈస్ అనదర్ టిప్ అనమాట దీనికి. సో ఇప్పుడు గర్భధారణ సంస్కారం గురించి మాట్లాడుకున్నాము. తర్వాత మన కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంచుకోవడానికి ట్రై చేయడానికి మనం ప్రాక్టీస్ చేయాలి మన లైఫ్లో యాజ్ ఏ ప్రాక్టీస్ ఇన్ డివోటీస్. అది 8వ శ్లోకంలో. 9వ శ్లోకంలో తనకి ఈ స్టోరీలో, నారదముని చెప్పే స్టోరీలో పురంజనుడికి ఎంతో మంది ఇంతమంది ఏంటి, ఎంతో మంది సన్స్ డాటర్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మ్యారేజ్ చేశారు కదా, వాళ్ళకు కూడా అబ్బాయిలు పుట్టారు, ఇప్పుడు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. సో అట్లా చాలా మంది మనవాళ్ళు కూడా ఉన్నారంట ఇప్పుడు. ఇట్లా బేసికలీ కొడుకులు, తర్వాత మనవళ్ళు, వీళ్ళందరూ యాక్షన్స్ రియాక్షన్స్ అనమాట. కర్మ చేసిన కర్మకి వచ్చే యాక్షన్స్ రియాక్షన్స్ రిప్రజెంట్ చేస్తారంట వాళ్ళు. అన్ని అంటే పెరిగిపోతున్నాయి అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ యాక్షన్స్ రియాక్షన్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు? భక్తి మార్గం లేకుండా మనం ఏ యాక్టివిటీ చేసినా కానీ మనకి కర్మలు వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అదేంటి, మనం హౌస్ హోల్డర్స్, మన గృహస్థాశ్రమం ఉన్నాం. మనకి శాస్త్రంలో చెప్తారు, ఇవాళ యాక్చువల్లీ హరిప్రసాద్ ప్రభు చెప్తున్నారు, ఒక నోట్బుక్ తీస్తారు. 1 సెకండ్. యా, హరిప్రసాద్ ప్రభు చెప్తున్నారు ఏంటంటే, లైక్ 5 రకాల పాపకార్యాలు ఆర్ యానిమల్ కిల్లింగ్ ఆర్ జీవహింస మనం చేస్తున్నాం ఒట్టి గృహస్థాశ్రమంలో ఉన్నందువల్ల. ఒకటేమో దంచుతాం కదా కుకింగ్ చేసేటప్పుడు, దానివల్ల ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి, సో దానివల్ల జీవహింస అవుతుంది. అట్లాగే పాతకాలంలో రోలు ఉండేది ఇట్లా రుబ్బడానికి, గ్రైండింగ్ చేయడానికి. ఇప్పుడు మనకి వెట్ గ్రైండర్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా జీవహింస అవుతుంది, కొన్ని జీవాలు చనిపోతున్నాయి మనకి తెలియకుండానే. అట్లాగే మనం ఎప్పుడు స్టవ్ ఆన్ చేసి వండినా కూడా, తర్వాత మన మైక్రోవేవ్ ఓవెన్ అయినా కూడా, బేకింగ్ ఓవెన్ కానీ వాడినా కూడా, అప్పుడు కూడా కొన్ని జీవాల హింస చేస్తున్నాం మనం తెలియకుండానే, కనబడకుండా. అట్లాగే ఒక వాటర్ గ్లాస్లోనో జగ్లోనో వాటర్, ఎంటీ జగ్లో వాటర్ పెడుతున్నాం అనుకో, అప్పుడు కూడా కొన్ని జీవులు అట్లా ఎంటీ ఉన్న జగ్లో కానీ గ్లాస్లో కానీ ఉంటాయంట. అవి వాటర్ పోయి కానీ అవి చనిపోతాయంట అట్లా. అట్లాగే మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, శుభ్రం పరుచుకునేటప్పుడు కూడా కొన్ని యానిమల్స్ చనిపోతాయి అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి, కొన్ని అన్అవాయిడబుల్ ఉన్నాయి మనకి, కానీ మనం ఏదైతే అవాయిడ్ చేయగలుగుతామో అది పాటించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏమైనా ఫుడ్ ప్రోడక్ట్స్ కొనుక్కుంటున్నాం అనుకో, అందులో మీట్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్స్ ఉన్నాయా, గార్లిక్ ఉందా, ఆనియన్ ఉందా, లేకపోతే ఏమైనా యానిమల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా, లైక్ జెలటిన్ ఉందా, గ్లిసరిన్ ఉందా. కొన్నిసార్లు వెజిటేరియన్ గ్లిసరిన్ కూడా ఉంటుంది, యానిమల్ గ్లిసరిన్ జనరల్గా ఉంటాయి అనమాట. సో అవి చెక్ చేసుకోవచ్చు మనం. అట్లా మనం ఆ జీవహింసకి కాంట్రిబ్యూట్ చేయకుండా ఉండొచ్చు అనమాట ఫర్దర్గా. అదొక విధంగా. అట్లాగే బెల్ట్స్, షూస్ వాడినప్పుడు కూడా నాన్ లెదర్ షూస్ వాడుకోవచ్చు, నాన్ లెదర్ బెల్ట్ వాడుకోవచ్చు. తర్వాత ఈ మధ్య ఫాల్ లెదర్ అని వస్తుంది అనమాట. FAUX ఫాల్ లెదర్ అంటే ఆర్టిఫిషియల్ లెదర్ అనమాట, న్యాచురల్ లెదర్ కాదు. సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అలా జీవహింస తక్కువ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట మనం. దానివల్ల కొన్ని యాక్షన్స్ రియాక్షన్ తగ్గుతున్నాయి. కానీ మోర్ ఇంపార్టెంట్లీ, మనం ఈ శ్లోకాల భాషలో చెప్తున్నారు ప్రభుపాల్ గారు, మోర్ ఇంపార్టెంట్లీ ఇట్లా యాక్షన్స్ రియాక్షన్స్ పెరుగుతున్న కొద్దీ
ఏమవుతాయంటే మనము ఈ మళ్ళీ మళ్ళీ లైఫ్ తీసుకోవాలి, మళ్ళీ భర్త అవ్వాలి, మళ్ళీ చనిపోవాలి, మళ్ళీ జన్మించాలి, మళ్ళీ చనిపోవాలి. ఆ సైకిల్లో ఉండిపోతాం అన్నమాట, సంసార సైకిల్లో. ఆ బాండేజ్ నుంచి బయటపడాలంటే మనకి భక్తి మార్గం, భక్తి ఒకటే మెయిన్ మార్గం అన్నాడు మనకి. సో భక్తి చేసినందువల్ల మనం ఆ ఆ- ఆ కర్మ సైకిల్ని బ్రేక్ చేసి భగవంతుడి దగ్గర సేవలోకి వెళ్ళొచ్చు అనమాట మనం. సో మన గోల్ అదే, అందుకని కృష్ణ కాన్షియస్ లో మన గోల్ కృష్ణ ప్రేమ కోసం మనం భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ప్రేమ భక్తి మన గోల్. సో ఆ ప్రేమ భక్తి రావాలంటే మనం భక్తి యొక్క ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, గురుగారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అట్లాగే ఇట్లా మనం చేసే యాక్షన్స్ ని మనం చూసుకోవాలి. ఇది నేను నా ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నానా, లేకపోతే నేను ఆ, దేవుడి మీద భయంతో చేస్తున్నానా, లేకపోతే నేను కష్టాల నుంచి బయటపడడానికి చేస్తున్నానా భక్తి అని మోటివేషన్ చెక్ చేసుకోవాలన్నమాట. మోటివేషన్ చెక్ చేసుకుని మన ప్యూర్ మోటివేషన్ తోటి ప్రాక్టీస్ చేయడానికి మన బెస్ట్ అటెంప్ట్ చేయాలన్నమాట. అది ఎప్పుడు ఈజీగా అవుతుందంటే మనం ఎవరి దగ్గర వింటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మన గురువు గారి దగ్గర వింటున్నాము, సాధువు దగ్గర వింటున్నాము, వాళ్ళకి ఆ అల్టిమేట్ గోల్ ఫిక్స్డ్గా ఉందనుకో, వాళ్ళకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడు ప్యూర్ భక్తిలో ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా భగవంతుడు సేవ చేయాలండి, అట్లా వాళ్ళకి సేవ యాటిట్యూడ్ ఉందనుకో, అట్లాగే వాళ్ళకి భగవంతుడి మీద అటాచ్మెంట్ ఉందనుకో, అలాంటి వాళ్ళ దగ్గర మనం వింటే, అలాంటి వాళ్ళతోటి మనం రిలేషన్షిప్ పెంచుకుంటే, అలాంటి వాళ్ళతోటి వాళ్ళకి మనం సేవ చేస్తే వాళ్ళ మైండ్ ఇంట్రెస్ట్ ప్రకారం, సో దెన్ మనం కూడా భక్తిలో గ్రో అవుతాం అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ మన సర్వీస్ యాటిట్యూడ్లో గ్రో అవుతాము, తర్వాత మన అటాచ్మెంట్ భగవంతుడికి అటాచ్మెంట్లో కూడా గ్రో అవుతాం అనమాట. న్యాచురల్లీ ఆ భగవంతుడితో అటాచ్మెంట్ గ్రో అయినప్పుడు మనకి ఆనందం కూడా వస్తుంది. ఆనందం, దాంతో ఆనందం వస్తే మనం వేరే చీప్ ఆనందాల గురించి మనకి డిటాచ్మెంట్ వస్తుంది అనమాట. సెన్స్ గ్రాటిఫికేషన్ మీద డిటాచ్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే మనం పాజిటివ్గా మనకి రాలేదు అనుకో ఆనందము భక్తిలో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద మెయిన్ వేస్ మనం భక్తిలో గ్రో అవుతున్నామో తెలుసుకోవాలంటే మనకి కృష్ణుడి గురించి నామ రూప గుణలీల అది వినాలంటే అట్రాక్షన్ పెరుగుతుందా లేదా అని చూసుకోవాలన్నమాట. అది పెరుగుతుంటే న్యాచురల్ గా మనం భక్తిలో గ్రో అవుతున్నాం అనమాట. అది ఎప్పుడైతే అది పెరుగుతుందో అప్పుడు వేరే విషయాల మీద మనకి ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది అనమాట. అట్లని మన ఫిజికల్ హెల్త్ చూసుకోవడానికి, మెంటల్ హెల్త్ చూసుకోవడానికి మనం నెగ్లెక్ట్ చేయమన్నమాట. మనకి ఫిజికల్ హెల్త్కి ఏది కావాలో, మెంటల్ హెల్త్కి ఏది కావాలో అది చూసుకుంటాం కూడా, కానీ వాటి మీద అటాచ్మెంట్ లేదనమాట. కొన్నిసార్లు కొంతమంది ఆ, దీనికోసమే బతుకుతారు, ఈ ఎంజాయ్మెంట్ కోసం బతుకుతారు అన్నట్టు ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనం ప్రభుత్వాలు కామన్ గా బాడీ అండ్ సోల్ టుగెదర్ ఉంచుకోవడానికి కొంచెం సెన్స్ గ్రాటిఫికేషన్ కావాలి అని చెప్తారు అనమాట. అంటే హెల్తీగా ఫుడ్ తింటాము, హెల్తీగా రెస్ట్ తీసుకోవటము, అలాంటివన్నీ మనకి కావాలి. సో కానీ ఎక్స్ట్రావెగెన్స్గా సెన్స్ ఎంజాయ్మెంట్ కి టైము ఎనర్జీ మనం వేస్ట్ చేయమన్నమాట. సో అది ఇంకో ప్రిన్సిపల్ ఇక్కడ. సో బేసికలీ భక్తి మార్గంలో మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే మనం ఓవర్లీ అటాచ్మెంట్ ఉండకూడదు సెన్స్ గ్రాటిఫికేషన్కి. అది కాషియస్గా ఉండాలన్నమాట, నంబర్ 1. నంబర్ 2, మన పాజిటివ్ అటాచ్మెంట్ పెంచుకోవాలన్నమాట. పాజిటివ్ అటాచ్మెంట్, సర్వీస్ యాటిట్యూడ్ పెంచుకోవాలి. దానికి మన ఎవరైనా ఎగ్జాంపుల్ ఉంటే హెల్ప్ అవుతుంది మనకి ఇన్స్పిరేషన్గా. లైక్ గురువు గారు, లేకపోతే సాధుస్ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటే మనం వాళ్ళ ఎగ్జాంపుల్ ఫాలో అవ్వచ్చు, తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఫాలో అవ్వచ్చు అనమాట మనం. సో అది అది భక్తి ప్రాక్టీస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇక్కడ అటాచ్మెంట్ ఉండడం ఇంపార్టెంట్ మనకి, కానీ ఎప్పుడైతే మన అటాచ్మెంట్, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను ఫ్యామిలీ వల్ల, ఇల్లు వల్ల, సొసైటీ వల్ల, కంట్రీ వల్ల, ఎప్పుడైతే మనకి అట్లుందో దెన్ అది ఆ అటాచ్మెంట్ నెగిటివ్ అటాచ్మెంట్ అనమాట. ఎందుకంటే దాంతో మనం ఏమీ సరిగ్గా చేయలేము, మనకి మంచిగా ఏది చేయలేము, మన ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఏది కూడా చేయలేము అనమాట మనం. ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉందో, అటాచ్మెంట్ అంటే ఏమవుతుందంటే నేను చెప్పినట్టే చేయాలి,
వాళ్ళు ఇట్లనే ఉండాలి అని మనకి ఆ, ఆ దృఢ నమ్మకం ఉంటుంది అనమాట. అట్లనే చేయాలన్నమాట. బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్, స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట అట్లా. సో మనకి వన్ ఆఫ్ ద బిగ్గర్ పిక్చర్ ఆఫ్ లైఫ్ ఏంటంటే భగవద్గీత ఇచ్చేది, మనం మనం అందరి లైఫ్ ని కంట్రోల్ చేయలేము. మనం ఓన్లీ మనకి ఏదైతే చేయగలుగుతామో మనం మన సాయశక్తిలో మనం ట్రై చేస్తాం. వేరే వాళ్ళకి వేరే వాళ్ళని రిఫార్మ్ చేయాలని కూడా మనం వాళ్ళకి చెప్పగలుగుతాం, వాళ్ళని చేయించలేము అన్నమాట. సో అది మనం గ్రహించాలి. గ్రహించి అందరి శ్రేయస్సుకి వర్క్ చేయాలి. కాకపోతే ఆ, కర్తాహ మితిమన్యతే, నేనే చేయగలుగుతాను అని ఆ కాన్షియస్నెస్ లోని మనం లైఫ్ లో నడవకూడదు అనమాట. ఎప్పుడైతే భగవంతుడు దయ ఉంటే, ఆ జీవుడికి ఫ్రీ విల్ ఉంటే, అప్పుడు తను కావలసినట్టు చేస్తారని తెలుసుకోవాలన్నమాట మనం. ఎప్పుడైతే మనకి ఎక్స్పెక్టేషన్ ఉందో, అన్నీ నేను అనుకున్నట్టే అవ్వాలి, అందరు నేను అనుకున్నట్టే చేయాలని అనుకున్నాను అనుకో, అప్పుడు మనకి లైఫ్లో మనం హ్యాపీగా ఎప్పుడు ఉండలేము అనమాట. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అందరూ భగవంతుడు ఒక అంశాలే, సో వాళ్ళకి కొన్ని స్వభావాలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి, నాకు ఎట్లా అవసరాలు ఉన్నాయో ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఉన్నాయని అర్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు అందరూ నాలాగానే ఆలోచించాలి, అందరూ నాలాగానే చేయాలి అని అనుకోమన్నమాట ఇప్పుడు. ఎందుకంటే కృష్ణుడే చెప్తున్నారు, ఇండివిజువల్ గా ప్రతి వాళ్ళని, వాళ్ళ ఇండివిజువాలిటీ ఫ్రీ విల్ ని మెయింటైన్ చేస్తారు కృష్ణుడే. సో మనం కూడా నేను చెప్పినట్టే అందరూ చేయకూడదు అనుకోకూడదు అనమాట. సో అది అనేది ఇంపార్టెంట్ టిప్. సో మనకి ఈ సెక్షన్ లో, సో లాస్ట్ శ్లోకాలో 11వ శ్లోకంలో ఇప్పుడు దాకా నారదముని స్టోరీ లాగా చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నారు ఏంటంటే, నీలాగనే పురంజనుడు కోరికలతోటి, ఆ సెన్స్ డిజైర్స్ తోటి ఆ, మునిగిపోయాడు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చెప్తున్నారు నీలాగనే అనేసి. నీలాగనే అని ఇప్పుడు దాకా చెప్పలేదు, పురంజనుడు స్టోరీ లాగా చెప్పారు ఇప్పుడు దాకా. ఇది నిన్న హరిప్రసాద్ ప్రభు క్లాస్ లో చెప్తున్నారు. ముక్తి స్పృహ, ముక్తి స్పృహ అని చెప్తున్నారు. ముక్తి స్పృహ అంటే కోరికలు దేనికంటే సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ తృప్తి కోసం కోరికలు ఉంటాం అనమాట. ముక్తి స్పృహ అంటే ఆ, కోరిక దేనికి, నాకు ఈ కష్టాలన్నీ పోవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండాలి. ఈ రెండు కూడా మనకి మంచిది కాదు భక్తిలో అని చెప్తున్నాను అనమాట కిరణ్ డాక్టర్ హరిప్రసాద్ ప్రభుజీ. సో దానివల్ల మన గోల్ ఏంటి, కృష్ణ ప్రేమ కావాలి. సో మనకి కృష్ణుడు మనం టెస్ట్ చేస్తాడు కొన్నిసార్లు. ఏంటి, నీకు రియల్గా కృష్ణ ప్రేమ కావాలా, నేను కొంచెం ఎంజాయ్మెంట్ ఇస్తాను అంటే, అప్పుడు ఓ కృష్ణుడు ఎంత మంచివాడు, నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చారు, నేను హ్యాపీ. సో నాకు కృష్ణుడు పట్టించుకోవడం అవసరం లేదు, ఇంకా భక్తి అవసరం లేదు, కృష్ణ ప్రేమ అవసరం లేదు అనుకుంటాం అనమాట. సో అది టెస్ట్ అనమాట భగవంతుడికి మన, కృష్ణుడు మనకి ఇచ్చేది. మనం కేర్ఫుల్గా అందుకని అబ్జర్వ్ చేసుకోవాలి. మనం కృష్ణ కాన్షియస్ భక్తిలో చేసినా కూడా నాకు కృష్ణుడు ఇచ్చేస్తే నేను అన్న బట్టి ఆ సంతోషంలో భక్తిని పక్కన పడేయకూడదు అనమాట. సిమిలర్లీ కష్టాలు ఇచ్చారనుకో కృష్ణుడు, ఓ ఆ కష్టాలు పోవాలి, కష్టాలు పోవాలి, కష్టాలు పోవాలని కష్టపడటము, ప్రే చేయడం అట్లా చేస్తాం అనమాట. సో అది కూడా కష్టాలు పోయినా పోకపోయినా మనం భక్తిని వదలకూడదు అనమాట. అది మనకి కావాల్సింది కృష్ణ ప్రేమ కావాలి. కష్టాలు పోయినా పోకపోయినా పర్లేదు. సో అఫ్ కోర్స్ కృష్ణ ప్రేమ రావాలంటే భక్తిలో కంటిన్యూ అవ్వాలి. భక్తిలో కంటిన్యూ అవ్వాలంటే కష్టాలు టూ మచ్ ఉంటే భక్తిలో కంటిన్యూ చేయలేం కదా. అందుకని భగవంతుని అడగచ్చు కావాలంటే. కాకపోతే మన మెయిన్ ఫోకస్, మెయిన్ అల్టిమేట్ గోల్ మనకి భగవంతుని భక్తిలో ఉండడం, కృష్ణ ప్రేమ కావాలి అని కోరుకోవడం అనమాట. దానికి ఏదైతే అవసరం ఉందో అది చేయొచ్చు మనం. కానీ ఆ, అది కాకుండా వీటి మీద స్పెషల్గా ఎండివర్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అన్యాభిలాషిత శూన్యం అనేది శ్లోకం మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నెట్రా డివోషన్ లో భక్తి ఒక డెఫినేషన్ అనమాట అది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ కర్మాది అనావృతం ఆనుకూల్యన కృష్ణ అను శీలనం భక్తిర్ ఉత్తమ. సో దీంట్లో కూడా మనకి మనం భక్తి చేసేటప్పుడు కర్మ జ్ఞాన అనావృతం అని వస్తుంది అనమాట. కర్మ జ్ఞాన మన భక్తిని కవర్ చేయకూడదు అంటున్నాడు. కవర్ చేయకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనందరం
మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేసుకోవాలి. మన లైఫ్లో మనం ఉన్న వర్ణ బట్టి, మనం ఉన్న ఆశ్రమం బట్టి, మన వేదస్కి చెప్పిన స్క్రిప్చర్స్లో చెప్పిన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ మన అందరం చేయాలి. అట్లాగే మనం భక్తి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కానీ ఏది హైయర్ ప్రయారిటీ అనేది తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, భక్తి హైయెస్ట్ ప్రయారిటీ. ఈ కర్మ కర్మలు చేసుకోవడము అది లోవర్ ప్రయారిటీ అనమాట. కానీ ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు. కానీ కర్మ కోసము భక్తిని వదిలేయకూడదు అనమాట. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అనుకుంటారు ఆ, నేను నాకున్న డ్యూటీస్ అన్ని చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్, టైం ఏమి మిగిలితే భక్తి చేస్తా అనుకుంటారు అనమాట. అట్లా కాదు, మన భక్తి టాప్ ఫోకస్. కానీ మన డ్యూటీస్ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ డ్యూటీస్ ఆర్ నాట్ ద టాప్ ఫోకస్, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే డ్యూటీ టాప్ ఫోకస్ అయిందో అది కర్మ మిశ్ర భక్తి అవుతుంది అనమాట. భక్తి ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ మనకి డ్యూటీనే టాప్ మోస్ట్ అనుకున్నాం అనుకో, అప్పుడు అది కర్మ మిశ్ర భక్తి అవుతుంది అనమాట, శుద్ధ భక్తి కాదనమాట. అట్లాగే సిమిలర్లీ జ్ఞాన మిశ్ర భక్తి ఉంటుంది. జ్ఞాన మిశ్ర భక్తి అంటే ఆ, జ్ఞానం అంటే ఇంపర్సనల్ బ్రహ్మజ్యోతి రిలేటెడ్ జ్ఞానము, అది కల్టివేట్ చేసుకోవడం. అది ఎప్పుడైతే అలాంటివి కల్టివేట్ చేస్తామో అది మన జ్ఞానమిష్ట భక్తి అవుతుంది. తర్వాత పూర్తి జ్ఞానం అయిపోతుంది అనమాట. సో అది కూడా కేర్ఫుల్గా ఉండాలన్నమాట మనం. ఇంకొక విధంగా చూడాలంటే జ్ఞానమిష్ట భక్తి అంటే మనకి ఇక్కడ కష్టాలు పోవటానికి కోసం చేస్తున్న ఒక భక్తి, అది కూడా జ్ఞానంతో మిక్స్ అయిన భక్తి అనమాట మనం చేసేది. శుద్ధ భక్తి అంటే భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాం అనమాట. సో అది ఆ, ఒక డిఫరెన్స్ ఇక్కడ. యా, ఇక్కడ కర్మకాండ చేస్తున్నారు ఆ, అని నారదుని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత యా, ప్రభుపాల్ వారు, ఇది 11th వర్స్ కదా, లెట్ మీ గో బ్యాక్ టు 10th వర్స్. యా, ప్రభుపాల్ వారు ఆసురిక మెంటాలిటీ, ఆసురిక క్వాలిటీస్ 16th చాప్టర్లో దైవీ సంపద్, ఆసుర సంపద్, డివైన్ అండ్ డెమోనియక్ క్వాలిటీస్, ఆ చాప్టర్లో 13 to 15 శ్లోకాలు కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే నేనే నేనే గొప్పవాడిని, నేనే సంతోషంగా ఉన్నాను, ఆ, నా ఎనిమిస్ అందరూ చనిపోవాలి, వాళ్ళకందరికీ కష్టాలు రావాలి, నేను అన్ని కోరికలు తీర్చుకుంటాను, అట్లా అటాచ్మెంట్ తోటి ఆపరేట్ చేస్తున్నాను అన్నమాట ఈ డెమోనిక్ వాళ్ళు అనమాట. సో అది వివరిస్తున్నారు ప్రభుల్ వారు మనకి ఈ ఈ భాషలో. సో బేసికలీ మన అటాచ్మెంట్ భగవంతుడితోటి ఉంచుకోవాలి, వేరే వాళ్ళతోటి కాదు. కానీ అట్లానే మన ఎఫెక్షన్ వదిలేయకూడదు, ఎఫెక్షన్ చూపించాలి మన రిలేషన్షిప్స్లో. కానీ అటాచ్మెంట్ భగవంతుడితోటి డెవలప్ చేసుకోవాలన్నమాట. అది డెవలప్ చేసుకోవాలంటే మనం ఎవరైతే అసోసియేషన్ తీసుకుంటున్నామో వాళ్ళని కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలన్నమాట. ఎవరి అసోసియేషన్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఈ లైఫ్లో ఏం చేస్తున్నామో, భక్తులు ఏం ప్రాక్టీస్ చేస్తున్నామో, ఏ మోటివేషన్తో ప్రాక్టీస్ చేస్తున్నామో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని అప్పుడు మనం రైట్ మోటివేషన్ తోటి భగవంతుడి ప్లెజర్ కోసం, సంసిద్ధిర్ హరితోషణం, అట్లా మనం భక్తి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం శుద్ధ భక్తి ప్లాట్ఫామ్కి వెళ్తాం అనమాట. ప్రభుపాల్ వారి పర్పోర్ట్లో, ఐ థింక్ 9th వర్స్ పర్పోర్ట్లో ఇంకో విషయం చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ సంసార సైకిల్ నుంచి బయటపడాలంటే మనం మనం ఆత్మ, మన భగవంతుడు ఒక సేవకులు మనం తెలుసుకోవాలి. అట్లాగే భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడు ఆ, ఎంత అట్రాక్టివ్ ఉంటారో, కృష్ణుడు ఎంత దయా స్వభావంలో, ఇలాంటివన్నీ వింటున్నాం అనుకో మన పాస్ట్ టైమ్స్ లో, అప్పుడు కృష్ణ మీద మనకు కూడా అట్రాక్షన్ వస్తుంది. ఎప్పుడైతే అట్రాక్షన్ వస్తుందో అప్పుడు మనం కృష్ణుడిని ప్లీజ్ చేయడం కోసం మనం భక్తి చేయడం స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వచ్చు అనమాట. సో దోస్ ఆర్ ఫ్యూ థాట్స్. ఎవరికైనా మన కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ లో? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్ అండ్ గురు మహారాజ్. సో నాకు మీరు అదే కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి అన్నారు కదా, ఇంకోటి జస్ట్ యాడ్ చేయాలనిపించింది, యోగ మిశ్ర భక్తి. కరెక్ట్. అంటే మిస్టిక్ యోగ పవర్స్ రావాలనుకుంటారు కదా, అష్టాంగ యోగ ఆర్ సంసిద్ధులు.
అలా అన్నట్టు. అది ఎస్. లైక్ యా, భాగవతంలో మీకు తెలిసింది నేను చెప్పలేను, బట్ సో అది సడన్ గా అట్లా అనిపించింది. సో బట్ మనం అందరం ట్రై చేసేది ప్యూర్ భక్తి కోసము. సో మెటీరియల్ కోరికలు లేకుండా ఉండాలి, ట్రాన్సిడెంట్ కావాలి ఈ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ది. అప్పుడే ఆ ప్లాట్ఫామ్కి రావాలి. అదే కదా గోల్ ప్రభుజీ మన అందరిది. కరెక్ట్ కరెక్ట్ యా ఎగ్జాక్ట్లీ. వితౌట్ మెటీరియల్ మోటివేషన్ మనం ప్యూర్ భక్తి కోసమే చేస్తున్నాం అన్నమాట మనం చేసేదంతా. అదే. సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ భక్తి ఈస్ టు రీచ్ ఉత్తమ ట్రాన్సిడెంట్ భక్తి. 3 మోడ్స్ యా ఆఫ్ నేచర్. యా అదే ఇంపార్టెంట్. కరెక్ట్. ఎస్. శుద్ధ భక్తి శుద్ధ భక్తి. అంటే నైస్. మనకు రూప గోస్వామి చెప్పినట్టు ఈ కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అది వేరే కేటగిరైజేషన్. బట్ మనము ఈ నవవిధ భక్తిలో మనం ఫాలో అయ్యి మనం టాప్ దానికి రావాలి. కరెక్ట్. అంటే ఇద్దరం మీరు ఛాన్ చేస్తుండొచ్చు, నేను ఛాన్ చేస్తుండొచ్చు. మీరు శుద్ధ భక్తి కోసం ఛాన్ చేస్తుండొచ్చు, నేనేమో హెల్త్ పంచుకోవడానికి ఛాన్ చేస్తుండొచ్చు. అది నాది భక్తి కదనమాట. నాది ఏమవుతుంది అప్పుడు కర్మ విశ్వ భక్తి అవుతుంది నాది. అట్లా యా సిమిలర్లీ కొంతమంది అనుకుంటారు నేను యోగ సిద్ధులు కావాలనుకోవట్లేదు అనుకుంటారు. యోగ సిద్ధులు ఏంటి, నా మాట వేరే వాళ్ళు వినాలి, నేను వేరే వాళ్ళ మనసు అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా యోగ సిద్ధులు కావాలనుకోవడమే. అందరూ నా మాట వినాలి అని. సో అవన్నీ ఎస్ ఒక విధంగా యోగ స్థితులే. సో అది ఎస్ మనకి అది చూసుకోవాలన్నమాట, మనం వాచ్ చేసుకోవాలి మనం. కరెక్ట్. సో ఇదంతా మిక్స్డ్ భక్తి. సేమ్ Yeah. మిక్సర్ నేమ్ మిశ్రా అంటే మిక్స్డ్ కదా. సో Correct, మనం yeah. మిక్సర్ అంటాం కదా, మిశ్రా. Yes, సో కర్మ exactly. మిశ్రా, జ్ఞాన మిశ్రా, యోగ మిశ్రా. Correct. సో మన శుద్ధి అనేది ప్యూరెస్ట్, టాప్ మోస్ట్ అది. సో Yeah. ఈ డివోటీ లెవెల్స్ మనకు ఆల్రెడీ మనం రూప గోస్వామి చెప్పినట్టు అనిష్ట, మధ్యమ, ఉత్తమ. సో మనం ఇప్పుడు రాగానుగాస్ కదా మనం ఫాలో అయ్యేది, ప్రాక్టీస్ అనేది రూపానుగాస్. రూపానుగాస్ అంటారు, అంటే రూప గోస్వామిని ఫాలో అవుతున్నాం అనమాట. అంటే ఇది రాగానుగా భక్తియా? మనం ఫాలో అయ్యేది వైది సాధన భక్తి. ఇప్పుడు వైది సాధన భక్తిలో రెండు డివిజన్స్ ఉంటాయి అనమాట. ఆహా. మీరు నెట్వర్క్ డివిజన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు వివరిస్తారు ఇంకా ఇది టాపిక్. అవును, ఇంకా డీటెయిల్డ్ గా వస్తాయి ఫస్ట్ చాప్టర్ లో. బేసికలీ సాధన భక్తిలో రెండు ఉంటాయి అనమాట, వైది సాధన భక్తి, రాగానుగ సాధన భక్తి. సో మనం వైది సాధన భక్తిలో ఉన్నాం. కరెక్ట్. ఓకే, మన వైది సాధన భక్తి అంటే మనకి లవ్ ఓవర్ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు కృష్ణుడికి కృష్ణుడి నేను లేచి కృష్ణుడికి చాంట్ చేయాలి అని లేదు, నేను లేచి కృష్ణుడికి ఆర్తి చేయాలని అంత స్పాంటేనియస్ గా రావట్లేదు మనకి డిజైర్స్. ఇప్పుడు మనకి మంచిదని చేస్తున్నాము, భగవంతుడు గురువు కూడా చెప్పారని చేస్తున్నాము, అట్లా అనమాట. మనకి శాస్త్రం చెప్తుందని చేస్తున్నాం అనమాట. అది వైది సాధన భక్తి. దాని నుంచి భావభక్తికి వెళ్తాం, భావభక్తి నుంచి ప్రేమ భక్తికి వెళ్తాం అనమాట. అట్లా ఓకే, సాధన నుంచి భావ నుంచి ప్రేమ. సో మనం సాధనలోనే ఉన్నాం, వైదిక అంటే యాజ్ పర్ గురు శాస్త్ర సాధు ఇన్స్ట్రక్షన్ మీదే ఫాలో అవుతున్నాం, స్పాంటేనియస్ గా రావట్లేదు అంతే. ఓకే ప్రభుజీ, కరెక్ట్ గా అర్థమైంది అనుకుంటున్నాను నాకు కూడా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అండ్ హ్యాపీ ఫర్ యువర్ 3 day వీకెండ్ seminar, or I don't know what. Thank you retreat with your Guru Maharaj. Forget rest of the world for 3 days. Good bro. Yeah, హరిప్రసాద్ బ్రో కూడా వస్తున్నారు అక్కడికి. సో ఇట్స్ నైస్. వాళ్ళిద్దరు కృష్ణలీల గురించి చెప్తారంట. సూపర్. అయితే హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. Any other comments, questions? హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ప్రభు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ సాధన భక్తి, తర్వాత భావ భక్తి, తర్వాత ప్రేమ భక్తి అని. సో ఇప్పుడు మరి అంటే ఈ సాధన చేస్తూ ఉంటేనే అప్పుడు భావం వస్తుంది, ఆ భావంలోంచే ప్రేమ వస్తుంది అని, అంతే కదా? కరెక్ట్. సింపుల్ టర్మ్స్ లో కరెక్ట్ ప్రభుజీ. ఎస్. 9 stages కూడా ఉన్నాయి ఇంకా అందులో, కానీ వివరణ అవసరం లేదు ఇప్పుడు. బట్ యువర్ రైట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే సాధన మనకి తెలిసినవి మంచిగా చేయాలన్నమాట. ఇప్పుడు మనకి చాలా ముందు ఉంది మనకి ఇంకా. మనమేమో మనకి తెలిసిన వాటిలో 10% చేస్తాం అనుకుంటాం. అట్లా కాకుండా మనకు తెలిసిందంతా మంచి సిన్సియర్ గా ఫాలో అవ్వాలన్నమాట. ఓకే. ఈ సాధన భక్తి అంటే ఇప్పుడు చేసే చాంటింగ్ ఇవన్నీ ఏంటంటే ఇమాజినేషన్ లో చేసుకుంటా ఉంటే అది కొన్ని రోజులకి భావభక్తిలోకి వెళ్తాం. తర్వాత రియల్ గా మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నామో డైరెక్ట్ గా ప్రేమ భక్తి లాగా, సో అలా ఆయనతో మనకి కనెక్షన్ వస్తుంది. కరెక్ట్. అది
అది మన గురుగారి ఎగ్జాంపుల్ చూస్తూ చూస్తూ ఫాలో అవుతాం. ఎప్పుడు ఉమ్, గురుగారి ఎగ్జాంపుల్ చూస్తాము, శాస్త్రం చెప్తుందని ఫాలో అవుతాం అనమాట. ఉమ్. సో అట్లా మనకి న్యాచురల్ గా ఆ ఎఫెక్షన్ గ్రో అవుతుంది కృష్ణుడి గురించి. ఓకే, ఓకే, సో ఆ ఎఫెక్షన్ తోటి భక్తి చేయాలి. నేను హరిప్రసాద్ ప్రభు క్లాస్ లో అది చెప్తున్నారు అనమాట. ఆహాహా, ఎఫెక్షన్ తోటి చేయాలి మనం. ఓకే. అటాచ్మెంట్ తోటి, పాజిటివ్ అటాచ్మెంట్ తోటి చేస్తే భక్తిలో మనం ముందుకు ఈజీ వెళ్తామని అని చెప్తున్నారు. ఉమ్, ఉమ్. ఆయన పాజిటివ్ అటాచ్మెంట్ అంటే అంటే నారాయణుడు అక్కడ ఉన్నాడు అనుకుని ఆ పాజిటివ్ అటాచ్మెంట్ తో చేయాలి. కృష్ణుని ప్లీజ్ చేయాలి నేను అని అట్లా. ఉమ్, ఉమ్, అది ఎప్పుడు వస్తుంది? మన కృష్ణ గురించి వింటుంటే వస్తుంది, మన కృష్ణ ఉమ్, చదువుతుంటే వస్తుంది అట్లా. ఉమ్, ఉమ్, ఉమ్. అప్పుడు అది అనమాట. ఓకే ప్రభు. ప్రభు, ఇందాక మీరు ఫస్ట్ లో వానప్రస్థ గురించి చెప్పారు కదా, అప్పుడు మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఆగవలసిన అవసరం లేదు అన్నారు కదా. కరెక్ట్. ఓకే, ఓకే. సో అంటే వాళ్ళ ఏజ్ లో 25 మనం చెప్పిన మాట వినకపోతే అప్పుడు మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోకుండా మనం మన తప్పలేదు వానప్రస్థలోకి మనం వెళ్ళిపోవచ్చు. దానికి తప్పైతే లేదనమాట. అది ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎందుకంటే మనం ఆప్షన్ ఇస్తున్నాం కదా. ఉమ్, ఉమ్. ఇస్ నాట్ లైక్ అబ్బాయి దొరకట్లేదు, అమ్మాయి దొరకట్లేదు దానికి ప్రాబ్లం కాదు. ఉమ్, ఉమ్, వాళ్ళు ఉమ్, ఉమ్. చేసుకొని అంటున్నారు. ఉమ్, ఉమ్. ఆ సిచ్యుయేషన్ చెప్తున్నా నేను. ఓకే, ఓకే, ఓకే. కొన్నిసార్లు దొరకదు, అబ్బాయి దొరకదు, అమ్మాయి దొరకదు చాలా రోజులు. అది వేరే సిచ్యుయేషన్. వాళ్ళు చేసుకుంటానంటే మనం దొరకకపోతే అప్పుడు మనం ఆగి చేసి వెళ్ళాలి. కరెక్ట్. ఐడియల్లీ ఓకే. దొరుకుతారు. అప్పుడు ఏంటి, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మన ఎక్స్పెక్టేషన్ ఎక్కడుంది, ఇక్కడుందా. ఓకే, ఓకే. తర్వాత ఇంకొకటి, అదే ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఇందాక కులాల గురించి మాట్లాడినప్పుడు, అంటే కులం అంటే సంథింగ్ ఇద్దరు కాకపోతే కనుక వాళ్ళు వేరే దాంట్లో కన్నారు కదా. సో అంటే వాళ్ళిద్దరూ భక్తులు అయితే చాలు కదా, అంతేగాని వీళ్ళకి అమ్మ వాళ్ళ కులం ఇది అవి చూడాల్సిన అవసరం లేదు కదా ప్రభు. దట్స్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఓకే. మాట్లాడేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి డబ్బులు సంపాదించాలని గోల్ ఎక్కువ ఉందనుకో, వైశ్య మెంటాలిటీ ఉందనుకో. అమ్మాయికేమో శాస్త్ర చదవాలి, టీచింగ్ చేయాలి అంతే ఉందనుకో. అప్పుడు కంపాటబుల్ కాకపోవచ్చు అనమాట. అది రైట్. అలాంటివి చూస్తాం అంటే మెంటాలిటీ టెండెన్సీ చూస్తాం మోర్ దాన్ యాక్చువల్ క్యాస్ట్. ఏ క్యాస్ట్ లో పుట్టారని దానికంటే. ఎస్. సో వాళ్ళ మెంటాలిటీల ప్రకారం చేసేదే కరెక్ట్ క్యాస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే. కాకపోతే అది ఈజీ కాదు. ఎందుకంటే నాకు కొంచెం బ్రాహ్మణికులు ఉన్నాయి, కొన్ని వైశ్య ఉన్నాయి, కొన్ని క్షత్రియులు ఉన్నాయి, కొన్ని శూద్రులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి నాకు ఇప్పుడు. ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళకి మాక్సిమం కలవాలి. ఎగ్జాక్ట్ ప్రామినెంట్ ఏది ఉందో చూసుకోవాలన్నమాట. ఓకే, ఓకే. అది కొంచెం కష్టం అవుతుంది మనకి, అంతే. అదే ఇది ఇందాక కర్మలే మన పిల్లల్లాగా వస్తారు అంటే, ఇందాక బిగినింగ్ లో మనకి కర్మలు వస్తా ఉంటాయి అంటే మన పిల్లలు, వాళ్ళ ముదిమనమలు అట్లా ఇందాక ఈ దాంట్లో వచ్చింది కదా. అంటే అంటే మన కర్మలే ఆ విధంగా మన పిల్లలు, మన ముదిమనవాళ్ళు అలా అలా వస్తారని అని కాదు. ఇదేంటంటే ఈ పాస్ట్ టైమ్ లో నారదముని స్టోరీ చెప్తున్నారు కదా. ఈ స్టోరీలు ఏం చెప్తున్నారు, పురంజనుడు వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేస్తే మనవళ్ళు మనవరాలు పుట్టారు. సో ఆ స్టోరీలో పిల్లలు పుట్టడము, మనవళ్ళు పుట్టడము, ఆ పిల్లలు మనవళ్ళు ఆయన చేసిన కర్మకి యాక్షన్స్ రియాక్షన్స్ రిప్రజెంట్ చేస్తున్నాయంట. స్టోరీకి ప్యారలల్ ఉంది కదా మనం నేర్చుకునేది. ప్యారలల్ చెప్తున్నారు అన్నమాట, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ పురంజనుడు అంటే ఆత్మ అని చెప్పారు, పాంచాల దేశం అంటే బాడీ అని చెప్పారు. అట్లాగే పిల్లలంటే తనకు చేసిన కర్మలకి రియాక్షన్స్ అంట. అట్లా ఓకే, ఓకే. స్టోరీ అట్లా రిప్రజెంట్ చేస్తుంది అనమాట. స్టోరీ అట్లా రిప్రజెంట్ చేస్తుంది. అంటే జనరల్ గా కూడా అంటారు, పుణ్యం కొద్ది పిల్లలు ఏదో అంటారు కదా, అందుకనే దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎందుకంటే మనం పేరెంట్స్ జనరల్ గా ఏంటి, సేవ చేయాలి పిల్లలకి. అంటే ఇంతకుముందు మనం వాళ్ళతో సేవ చేయించుకుంటే మనకు పుడతారంట, మనం సేవ చేయడానికి వాళ్ళకి ఇప్పుడు అట్లా. ఆఫ్ కోర్స్ కర్మ సింపుల్ గా మాట్లాడుతున్నాము, కర్మ చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. అదే సింపుల్ గా అయితే ఇది మనం అనుభవిస్తున్న కర్మే. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఓకే ప్రభు. ఫైనల్ గా ప్రభు, ఇది ఇప్పుడు మన ఫార్మర్స్ గానీ, మనం కుకింగ్ చేసేటప్పుడు గానీ మనం చాలా జీవహింస చేస్తాము. అంటే బియ్యం కడుగుతున్నప్పుడు కూడా చాలా జంతువుల్ని మనం అంటే పురుగుల్ని చంపేస్తా ఉంటాం కదా. మరి అవన్నీ తెలిసే చేస్తున్నాం కదా ప్రభు.
అవును అది మనం అంటే అందుకనే మనకి ఏదైతే బతకడానికి కావాలో అంతవరకే చేసుకుంటాం అనమాట. మీరు చూస్తున్నారు కొంతమంది డివోటీస్ గ్రాస్ లో నడవరు, కేర్ఫుల్ ఉంటారన్నమాట. ఎందుకంటే అది అవసరం లేదు కదండి, పక్కన చెల్లొచ్చు. మరి ఫార్మర్స్ అది కుదరదు కదా ప్రభు, కంపల్సరీగా గ్రాస్ లోకి దిగాలి. ఆ, ఓ ఫార్మర్సా? ఓకే, ఆ, ఫార్మర్స్ వాళ్ళ వృత్తి కదా, అది వృత్తికి కావాల్సింది చేస్తున్నారు. ఓకే, అప్పుడు అది ఏం చేస్తారు, పర్వాలేదు. అది కూడా పర్వాలేదు, కర్మ వస్తుంది ఫర్ షూర్. ఆ, కానీ మరి అది భక్తిలో చేస్తుంటే పోదు, ఆ, కర్మ పోతుంది అనమాట. ఓకే. మీరు భక్తిలో మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను పండించి అమ్మితే డబ్బులు వస్తాయి, డబ్బులతోటి ఫ్యామిలీని చూసుకోవచ్చు, భక్తి కంటిన్యూ చేయొచ్చు నైస్ గా ఉమ్, అంటూ చేస్తున్నావు అనుకో, అట్లా చేస్తున్నావు అనుకో, ఓకే, అప్పుడు ఆ పని కూడా భక్తి అయిపోయింది. ఓకే. అట్లాగే మనం ఆయన వంట ఆయన చేసినప్పుడు ఇంటెన్షన్ ఫైనల్ గోల్ భక్తిలో ఉంటే ఆయన ఫార్మింగ్ చేసినా గానీ దాంట్లో కరెక్ట్, ఎన్ని చంపినా గానీ పర్వాలేదు. ఎగ్జాక్ట్. ఎందుకంటే ఫైనల్ గోల్ ప్లస్ అది టాప్ ఫోకస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకే, ఓకే. నేను డబ్బులు సంపాదించి బాగా ఎంజాయ్ చేయాలని ఫోకస్ లేదు అది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ చేసినా గానీ మనకి రేపు పొద్దున సేమ్, బియ్యం లేకపోతే మనం ఫార్మర్స్ మీద మనము డిపెండ్ అవుతున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ. బట్ ఎవరికైనా గానీ ఫైనల్ గోల్ దాంతో పెట్టుకుని చేస్తే దే ఆర్ ఓకే. యా, ఫైనల్ గోల్ అండ్ కరెంట్ టాప్ గోల్ అదే అనమాట మనకి. ఓకే, ఓకే. అది షిఫ్ట్ కొంచెం కష్టం అవుతుంది మనకి, ప్రాక్టీస్ చేయాలి మనం. చేసేవన్నీ భక్తి కోసం చేసేయాలన్నమాట. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ బ్రో. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? ఓకే, వెల్కమ్, స్టాప్ హియర్ దెన్. శ్రీమద్ భాగవతం హరే కి కృష్ణ జై, శ్రీ ప్రభుజీ, ప్రభుపాద హరే కి కృష్ణ జై. ఎస్ మతి. ప్రభుజీ, మీరు రిట్రీట్ పోయినప్పుడు అంతా ఎంత సంతోషం అవుతుంది అంటే అంత సంతోషం అవుతుంది ప్రభుజీ. మరి గీతా థ్యాంక్స్. నగరిలో వెళ్తున్నారు మీరు, ఇది దగ్గరే ఉంది కదా ప్రభుజీ, మనము డబ్బులు పే చేయకుండా వస్తానంటే ఒప్పుకోరన్నారు కదా మీరు. వన్ డేకి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, వన్ డేకి తక్కువ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది రావచ్చు. వన్ డేకు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళొచ్చు. మీకు హోటల్లో డబ్బులు పెట్టి ఉండాలనుకోకపోతే మీకు ఎంత ఉంటది ప్రభుజీ, తెలుసా మీకు? తెలియదు, నేను చూస్తాను, లింక్ లో ఉందేమో చూస్తాను, చూసి మీకు పంపిస్తాను మతి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే మోస్ట్ కృష్ణ. వెల్కమ్ మతి. హరే కృష్ణ మతి. ఓకే, హరే కృష్ణ డివోటీస్. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.